యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి 3 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి తలంపు ఈ భాగంలో మనం గమనించినట్లయితే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అనేటువంటి మాట. ప్రతి పనికి ఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలం ఉంటుంది. చెడ్డ పని చేసినటువంటి వారికి చెడ్డ ఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఫలం అనేటువంటిది అంటే చెడు చేస్తున్నటువంటి వారికి చెడ్డ ఫలం అనేటువంటిది రావటం ఆలస్యం అవుతుందేమో కానీ, ఖచ్చితంగా చెడు చేసినటువంటి వారికి ఆ చెడ్డ పనుల వల్ల, దుర్నీతి వల్ల దాని ఫలం మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. ఈ భాగంలో మనం గ్రహించాల్సింది, యెహోవా నీవు చేసిన దానికి మంచి అంటే ప్రతిఫలం ఇచ్చినటువంటి మాట. దేవుని ఎరిగినటువంటి వారుగా మనం దేవుని వాక్యాన్ని మరి అనుసరిస్తున్నటువంటి మనం మరి మంచి ఫలం పొందేటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి వారుగా, మంచి పని చేసేటువంటి వారుగా, ఫలం పొందేటువంటి వారికి సిద్ధపడటం అనేటువంటిది ఆశీర్వాదం. 2వ తలంపు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి అనే మాట జ్ఞాపకం చేయాలి. మనకి సురక్షితం అనేటువంటిది ఎక్కడ అంటే మన ప్రభువులోనే. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ స్థలంకి వెళ్ళినా కానీ మనకి భద్రత అనేటువంటిది, క్షేమం అనేటువంటిది మన జీవితానికి లేదు. మనకి కానీ, మన బిడ్డలకు కానీ, మన కుటుంబాలకు కానీ సురక్షితం, క్షేమం అనేటువంటిది కేవలం దేవునిలోనే, దేవుని దగ్గరే, దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. కాబట్టి భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగానే బోయాజు రూత్తో జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు ఉన్నట్లు వచ్చితివి అంటున్నాడు. ఆయన రెక్కల క్రింద మనకి క్షేమం ఉంది. ఈ ఉదయం మన జీవితంలో మనకు కావలసినటువంటి సురక్షిత కొరకు, క్షేమం కొరకు ఎక్కడికెక్కడికి వెళ్ళినా కానీ ఫలితం, ప్రయోజనం అనేటువంటిది, క్షేమం అనేటువంటి భద్రత అనేటువంటిది లేదు. కానీ మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు యొక్క రెక్కల కింద మనకి సురక్షితం, క్షేమం ఉంటుంది. అలా కాకుండా ఏదో మనం ఎక్కడికి వెళ్తానో లేకపోతే అక్కడుంటే మనకి భద్రత, ఇక్కడుంటే భద్రత అనేటువంటిది పొరపాటు, మన అవివేకం అవుతుంది. ఎప్పటికైనా దేవుని యొక్క రెక్కల నీడన మనం ఉండగలిగినప్పుడు క్షేమం అనేటువంటిది మన జీవితంలో కలుగుతుంది. 3వ మాటకున్నటువంటి 3వ తలంపు ఏంటంటే శ్రేష్టమైన మాట, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించినట్టున్నాడు. మన ప్రభువు మన పనికి తగ్గట్టుటువంటి ఫలం ఇస్తాడు. మన ప్రభు యొక్క రెక్కల కింద సురక్షితమైనటువంటి మనకు ఉంటుంది. మనకి మన ప్రభువు మరి శ్రేష్టమైనటువంటి, మరి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని మన ప్రభు ఇస్తాడు. ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి బహుమానాలు మనకు దొరుకుతాయి. అశాశ్వతమైనటువంటి ఫలాలు మనకు దొరుకుతాయి. శాశ్వతమైనటువంటి ఫలం, శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానం అనేటువంటిది మన ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతారు. అటు రీతిగా మరి అట్టి బహుమానం కొరకు ఆధ్యాత్మికంగా మనందరం కూడా సిద్ధపట్టుకో. పరిశుద్ధాత్ముడు మనందరికీ నిత్యం తోడయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన ప్రియులు మరేరాజు గారు, రాధిక గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ వారి జీవితాలు ఇంకా అనేకం జరుపుకుంటూ 128వ సంకీర్తన ప్రకారం పిల్లలు చూసేటువంటి కృపలో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా దేవుడు స్థిరపరుస్తూ వారి యొక్క న్యాయ వృత్తిలో ఇంకెక్కువగా నూతనమైనటువంటి సంకల్పాలతో దేవుడు వారిని మరి రాజు గారిని బహుగా దీవించిన గాక. ఆమేన్. మరొకరు మరి హ్యాన్స్ బాబు బర్త్డే జరుపుకున్నటువంటి మరి హ్యాన్స్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 65వ సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమున దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునట్లుగా హ్యాన్స్ కు దేవుడు ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ తన ఎడ్యుకేషన్ అంతట్లో దేవుడు ఉన్నతంగా మరి తన్ను వారి యొక్క తల్లిదండ్రులను ఆశ్రదిస్తూ అభివృద్ధిపరచును గాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మీకు వందనాలు ప్రభువా. దేవా, ఆనాడు నాయన రూత్ చేసినటువంటి పనిని బట్టి బోయాజు ప్రశంసిస్తూ నాయన మీ వాక్యం చేత ఆస్వాదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అటు రీతిగా ప్రభువా అయ్యా, మా జీవితంలో మా మంచి పనికి మాకు ప్రతిఫలం అనేటువంటిది మీ యొద్ద నుంచి మాకు దొరుకుతుంది ప్రభువా. భూ సంబంధమైనటువంటి ఫలాలు మేము ఆశిస్తాం కానీ ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఫలాలు మీలోనే మీ ద్వారానే మాకు కలుగుతాయి. మీ రెక్కల కింద సురక్షిత ఉంది ప్రభువా, క్షేమం భద్రత ఉంది అనేటువంటిది అయ్యా మరి బోయాజు జ్ఞాపకం చేసినట్లుగానే ఈ లోకంలో ప్రభువా ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో కూడా మాకు క్షేమం భద్రత నెమ్మది లేదు. మీ యొక్క రెక్కల కింద మాత్రమే మాకు నెమ్మది సురక్షిత ఉంది నా ప్రభువా. అది మేము గుర్తెరుగుతున్న తండ్రి, మీరు అనుగ్రహించేటువంటి అయ్యా మరి శ్రేష్టమైనటువంటి ఆ ప్రతిఫలం కొరకు బహుమానం కొరకు నాయన సిద్ధపడగలిగిన వారిగా నిరీక్షించినటువంటి విశ్వాసంలో స్థిరపరచండి. ఇది నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి ప్రియులు మరే రాజు గారు, రాధిక గారిని మీరు ఆస్వాదించండి. వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించిన ఆయన వారి కుటుంబాన్ని మీరు దీవించి మీ కృపలో బలపరచండి. అతిరీతిగా నా ప్రభువా మరి కుమారుడు హ్యాన్స్ ని బట్టి, బాబుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డకు మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సర దయా కిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హ్యాన్స్ ప్రభువా విద్యలో, బుద్ధిలో, మీ దయలో, మనుషుల దయలో వారిద్దరులకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు ప్రభువా రవిశేఖర్ గారిని, సమత గారిని మీరు ఆస్వాదించండి. వారిని మీ కృపలో దీవించి వారి వృత్తుల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా వారికి కావలసిన ప్రతి ఈవులు మీరు అనుగ్రహించి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఈ ఉదయం టీఆర్ఎస్ అనేది ఆహారం చూస్తున్నాను. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినం అంతట్లో కూడా ప్రభువా బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతలు మీరు వెన్నట్టుని నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.